టాపిక్ వదిలేయద్దు. వెరీ వెరీ ఈజీ, ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి. అది కూడా మన ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా చెప్పాను. అసలు ఎంత క్లియర్గా అని అంటే కొన్ని స్టార్టింగ్ చేసిన వీడియోస్ అప్పుడప్పుడు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతాయి, కానీ నేను రబ్ చేయలేదు. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. నేను ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ ఏంటి అంటే యూలర్స్ థీరం చెప్పాను, వాటి మీద ప్రాబ్లమ్స్ చాలా చాలా రిపీటెడ్ ప్రాబ్లమ్స్ 4-5 వీడియోస్లో కవర్ చేశాను. ఈ కాన్సెప్ట్ షూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఏ-బి బిట్లలో ఎలా వస్తుంది అని అంటే యూలర్స్ టోటల్ డెరివేటివ్ లేదా యూలర్స్ జకోబియన్, ఈ రెండిట్లో నుంచి ఏ బిట్ వస్తే ఈ రెండిట్లో నుంచి బి బిట్ ఇక్కడ ఏలో రావచ్చు, గుర్తుపెట్టుకోండి జకోబియన్. బట్ ఫంక్షనల్ డిపెండెన్స్ అనేది పక్కా క్వశ్చన్. ఈ మూడిట్లో నుంచి ఒకటి వస్తుంది, ఫంక్షనల్ డిపెండెన్స్ నుంచి ఒకటి వస్తుంది, అంటే ఈ మూడిట్లో నుంచి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. అప్పుడు మ్యాక్సిమా మినిమా అనేది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమా మినిమాలో నేను 2 వేరియబుల్స్ ఇస్తే ఎలా చెప్పాను 2 years బ్యాక్, అండ్ లేటెస్ట్గా లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియెంట్స్ కూడా చెప్పాను. ఒకవేళ ప్రాబ్లం లెంతీగా ఉంటే మీకు ఎక్కువ మార్క్స్ ఇస్తారు, చిన్న ప్రాబ్లంకి అటాచ్ చేస్తే మీకు ఏబీ బిట్లలో ఇస్తారు. ఓకేనా? అంటే నాకేమీ రాదు అన్న వాళ్ళు ఏం చేయండి, అసలు యూనిట్లో ఛాన్స్ తీసుకోవాల్సింది ఏదీ లేదు. బట్ 1 day ముందు 1 hour ముందే చదువుతున్నాం అనే వాళ్ళు మాత్రం ఈ ఫంక్షనల్ డిపెండెన్స్ అండ్ మ్యాక్సిమా మినిమా చూడండి. మ్యాక్సిమా మినిమాలో కన్ఫ్యూజ్ అవుతున్నాము అని అంటే ఒక పని చేయండి, దీన్ని ఆప్షనల్గా వదిలేసేస్తే ఈ 4 పర్ఫెక్ట్ ప్రిపేర్ అయినరు అనుకోండి, మ్యాక్సిమా మినిమా లేకుండా కూడా ఒక బిట్ అనేది ఉంటుంది. అంటే ఈ 4 నుంచే రావచ్చు ఏదన్నా ఒక బిట్. ఓకే, మ్యాక్సిమా మినిమా ఇంకొక బిట్లో రావచ్చు, ఏదో ఒక దాంట్లో పైన కానీ కింద కానీ ఏలోనో బీలోనో మ్యాక్సిమా మినిమా ఉంటుంది. అది లేకుండా అంటే ఈ 4 మాత్రమే చదివితే షోర్ షార్ట్ 5 to 10 మార్క్స్ వస్తాయి. మ్యాక్సిమం మినిమా కూడా చూసుకోండి, నేను చెప్పినంత క్లియర్గా మీకు టెక్స్ట్ బుక్లో కూడా లేదు. చాలా క్లియర్గా మీ పక్కన కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఉంటుంది. ఒకసారి చూసిన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. లేటెస్ట్ వీడియోస్లో కూడా నేను లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియెంట్ చెప్పాను. మేడం నాకు పార్షియల్ డిఫరెన్షియేషన్ రాదు మేడం అంటే, నీకేమీ రాదు, నేను అక్కడ నేర్పిస్తున్నాను, అది చూడు సరిపోతుంది. ఓకేనా బేటా? ఇప్పుడు నెక్స్ట్ మనం మల్టీ వేరియబుల్, అంటే ఇందులో కూడా షార్ట్ బిట్స్ అనేది వీలైతే నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఏం లేదంటే నేను ప్రీవియస్ పీడిఎఫ్ ఇచ్చాను కదా, అందులో ఉన్నాయి, అక్కడ వెరిఫై చేసుకోండి సరిపోతుంది. లాంగ్ ప్రిపేర్ అయితే షార్ట్ మీరు చేయగలుగుతారు, 1 మార్కే కాబట్టి. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ లాస్ట్ యూనిట్, మల్టిపుల్ ఇంటిగ్రల్స్. ఇక్కడ చూడండి, చాలామంది ఈ యూనిట్ అనగానే అసలు వదిలిపెట్టేస్తారు. వదిలేయొద్దు. ఆన్ అన్ యావరేజ్ అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఏం చదవాలో చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేసిక్స్ ఉండాలి. బేసిక్స్ ఉండాలి అని అంటే నేను మీ టెక్స్ట్ బుక్ కాదు, మీ సార్ ఎవ్వరు చెప్పని విధంగా చెప్పాను. చాలా స్టడీ చేయడం జరిగింది దాని మీద. ఎందుకంటే చూడండి, ఎవాల్యుయేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్ అనే హెడ్డింగ్లో నేను 3 to 4 వీడియోస్, ఎక్స్ లిమిట్స్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఎక్స్ ఇస్తే ఏంటి, వై ఇస్తే ఏంటి అని డిఫరెంట్ వీడియోస్ చేశాను. ఫస్ట్ డబుల్ ఇంటిగ్రల్ మీద అవి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత నో లిమిట్స్ ఓన్లీ బౌండెడ్ రీజియన్ ఇస్తే ఎలా చేయాలి, డబుల్ ఇంటిగ్రల్స్లో కావచ్చు, ట్రిపుల్లో కావచ్చు. అండ్ నో లిమిట్స్ ఓన్లీ సింగిల్ కర్వ్ ఈజ్ గివెన్, డబుల్లో కావచ్చు, సింగిల్లో ట్రిపుల్లో కావచ్చు, అలా చెప్పాను. తర్వాత పోలార్ కోఆర్డినేట్స్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్స్, ఈ కాన్సెప్ట్ ఫస్ట్ మీరు ఈ బేసిక్స్ అన్నీ చూడండి. ఇక్కడికి 6 వీడియోస్ ఉంటాయి. తర్వాత ఈ పోలార్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్ చూసినట్లయితే ష్యూర్ షార్ట్ ఈ పోలార్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఇక్కడ ఇంకొక బిట్లో పోలార్ కోఆర్డినేట్స్ ఇస్తారు, ష్యూర్ షార్ట్ పక్క. అండ్ ఇక్కడ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ నుంచి ఇచ్చారు అని అంటే ఇంకొకటి ఏరియా వాల్యూమ్ నుంచి ఒక బిట్ రావడం జరుగుతుంది. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఐడియా ఉండాలి. అసలు నాకు ఇదంతా వద్దు మేడం, నేను లాస్ట్ మినిట్లో ఉన్న అన్నీ చదివి బుర్ర హీట్ ఎక్కిపోయింది, నా బ్రెయిన్లో స్పేస్ లేదు అన్న వాళ్ళు ఏం చేయండి బెట్ట, పోలార్ కోఆర్డినేట్స్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్స్ కంపల్సరీ చూసుకోండి.
5 మార్క్స్ ఎటు పోవు. ఏరియా వాల్యూమ్ కూడా చూసుకోండి. అసలు ఏం లేదండి, అసలు ఆల్మోస్ట్ 12 వీడియోస్ ఉన్నాయి. ఒక్క హాఫ్ డే నాది కాదనుకొని చూసుకుంటే మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు. ఎంటీ పేపర్తో రారు. ఇంకొకటి ఏంటి అని అంటే కొంతమంది అతి తెలివితోనే ఏం చేస్తారంటే, అతి తెలివి కాదండి పాపం, తెలిసి తెలియని తెలివి అంటారు దాన్ని. నాకు 10 ఏలో ఏ వచ్చు మేడం, లేదా 1 ఏలో ఏ వచ్చు, ఇంకో దాంట్లో బి వచ్చు. సపోజ్ ఇదే 1, 2, 3 క్వశ్చన్ అనుకో, ఇక్కడ ఏ రాస్తాడు, ఇక్కడ బి రాస్తాడు, బట్ రెండిటికి 10 ఇక్కడ ఏ ఉంది, అబ్బా ఈ బీని ఇక్కడని పెట్టి 10B అనేస్తాడు. అలా వేయొద్దు. ఎందుకో చెప్తా. నువ్వు 10A రాసావు, సపోజ్ ఇది రాంగ్ అయింది, కరెక్ట్ వేసావు, రాంగ్ అయింది. 10B అని 11B రాసావు, అప్పుడు ఇది కరెక్ట్ రాసినావు కానీ మార్కులు రావు. ఎందుకని? క్వశ్చన్ నెంబర్ నువ్వు రాంగ్ వేసావు కాబట్టి. ఏ సపోజ్ ఆర్ అనే ఆప్షన్ ఉన్నా ఇక్కడ 10A వస్తే 10Aనే రాయండి, 11B వస్తే 11Bనే రాయండి. దేనికి ఎక్కువ వస్తే అది కన్సిడర్ చేస్తారు. రెండు ఒకటే దగ్గర వస్తాయి, 10 మార్క్స్ వస్తాయని మనం అత్యాశతో రాస్తే ఉన్నే పోతాయి. కాబట్టి క్లియర్గా రాయండి. మీరు ఎగ్జామినర్ని మీరు టెస్ట్ చేయడం కాదు, మీ టెస్ట్ ఎగ్జామినర్ చేస్తారు కాబట్టి కొంచెం ఓపికతో నిదానంగా క్లియర్గా ఈవెన్ ఆన్సర్ నెంబర్ ఆఫ్ అడిషనల్స్ కావచ్చు, షీట్ కావచ్చు, OMR నెంబర్స్ ప్రతి ఒక్కటి ఏ ఒక్కరు మర్చిపోకుండా ప్రతి ఒక్కటి వేసిన తర్వాతనే క్వశ్చన్ ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు చెప్తా, ఆ షార్ట్ బిట్లు పేజీకి ఒకటి రాస్తారు. అట్లా రాయొద్దబ్బా ప్లీజ్. ఎందుకో చెప్తా. కరెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనం పాస్ కావాలంటే, సపోజ్ పాస్ మార్క్స్కి మీకు 2-3 మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, మేము ఏం చేస్తామంటే ఎక్కడైతే ఈ అబ్బాయి షార్ట్ బిట్స్ రాశారని ఆ పేజీకి వెళ్ళి చూస్తాం. ABCDEF వీడికి ఏమి రాలే, అన్ని జీరోలే వచ్చినాయి, ఎన్నో ఒకటి ఇట్లా వేయాలి. పక్కనే ఉంటే వేస్తాం. మీరు పేజీకి ఒకటి రాస్తే ఎవరు తీసి వేయలేరు కాబట్టి ఒక పేజీలో రాయండి. ఫస్టే రాయాలని లేదు, ఎక్కడైనా రాయండి. ఒకటంటే ఒకటే పేజీలో కాదు, ఒక్క దగ్గర రాయండి 1-2 పేజెస్లో. ఓకే, రాసిన తర్వాత రాకపోతే కొంచెం స్పేస్ వదిలేసి తర్వాత అయినా చేయండి, కానీ పేజీకి ఒకటి సాల్వ్ చేయొద్దు షార్ట్ బిట్స్. ఓకే, రిమెంబర్ దట్ పాయింట్. బట్ వీడియోని మాత్రం మీ గ్రూప్స్కి, మీ క్లాస్మేట్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి బేటా. ప్రతి ఒక్కరికి రీచ్ అవుట్ కావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్ రాసిన తర్వాత కంపల్సరీ మీ క్వశ్చన్ పేపర్ మన వాట్సాప్ గ్రూప్ నుంచి సెండ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత వాట్సాప్ గ్రూప్ నుంచి మీరు జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.